చంద్రబాబు నాయుడు ఒక ఛాన్స్ ఇవ్వండి, రైతులకు మేలు చేస్తాను ఈసారి. ఇప్పుడు 3 మారు ఛాన్స్ ఇచ్చారు సార్, 3 మారు ఛాన్స్ ఇచ్చారు. 4వ ఛాన్స్ ఇస్తే పాడగట్టుకోపోవడానికి 4వ ఛాన్స్ ఇవ్వమంటుండు. బతికిన జనాన్ని పాడగట్టుకొని పోవడానికి 4వ ఛాన్స్ ఇవ్వమంటుండు. వీడు సచ్చినాక ఏమి చేయలేడు కదా, అందుకని వాడికి ఛాన్స్ ఇవ్వరు. అది న్యాయం కాదు, అది అన్యాయం. ఎట్టనంటే న్యాయం కలవాలంటే ఒక బెయిల్ మీదనో లేదా కోర్టు కేసు కొట్టేసుకోనో రావాలది న్యాయం. ఇది అట్లా కాదు, నాకేడ గుట్టింది నాకేడ పోయినాయి అంటే అది న్యాయం కాదు. వాడు సాగుదలకు తయారయ్యి వాడు ఏదేదో కటికబత్తాలు ఆడుతుంటే కాబట్టి జగన్మోహన్ రెడ్డి లేక నా మీద అక్రమంగా కేసులు పెడతా ఉన్నాడు. మా నాయకుడు ఒంటరిగా సింహం ఒంటరిగా వస్తుంది. వాడు పందులాగా 10 మందిని కలుపుకొని మా నాయకుడు రాడు, చెయ్యడు. చేస్తే మా గోడలు ఒక్కటే చేస్తాడు, ఒక్కడే వస్తాడు. పొత్తు అనేది మాకు అవసరం లేదు. వాడు రమ్మని మరి పొత్తు చేత కానవుతుంది. చూస్తాడు అంతు, ఏ రకంగా చూస్తాడు అంతు, వీళ్ళందరూ మేము పెట్టి జైలు తోలినప్పుడు వాడంతా చూడరా. ఇప్పుడు మమ్మల్ని 3 సంవత్సరాలు 2 సంవత్సరాలన్నారా జైలుకు తోలేండు. మేము వెళ్ళేం పడవలేదే. మెయ్యాలి మాకు జనం అందరు. టీడీపీ ఓడు మాకు ఓటు కావాలా, వైసీపీ ఓటు కావాలా, టీడీపీ జనం కూడా మాకు కావాలా. మేము ఇవాళ పథకాలు ఇచ్చినా కూడా వాడు ఈడు మాకు అవసరం లేదు, పార్టీతో అవసరం లేదు. మాకు మొత్తం ఒకటి, ఇవాళ నీ ఆధార్ కార్డు నీ బ్యాంక్ అకౌంట్ తీసుకొని పోతే ఇవాళ మాకు మొత్తం పడుతున్నాయి. నువ్వు ఇచ్చిన పట్ట నువ్వు ఇవ్వలేదు కదా, చెప్పు. ఓన్లీ ఒక సామాజిక వర్గానికి జగన్మోహన్ రెడ్డి పథకాలు అందిస్తా ఉన్నారనేసి అంటారు. సామాజిక ఏ కులానికి రాకుండా ఉన్నాయి అడుగు, ఏ కులానికి నీకు రాకుండా ఉన్నాయా అడగమను. ఏ రైతు బిడ్డ వచ్చినా, ఏ టీడీపీ ఓటు వచ్చినా, జనసేన ఆవిడ వచ్చినా ఓడిగా నీకు రాలేదా పథకం మా దగ్గరకు వచ్చి చెప్పమను. ఇలా వాలంటీర్లు ఉండరు, 50 మందికి ఒక వాలంటీర్ పెట్టిండ్రు. ఆ వాలంటీర్ ఇలా ఇంటింటికి చెకింగ్ చేస్తుంది. నీకు ఏ పథకం పథకపోయినా చేయమని చెప్పిన మేము చేస్తారు. రౌడీ పదం ఏ రకంగా రౌడీ పదం చేసిండు మా జగన్మోహన్ రెడ్డి. మీరు చేశారు రౌడీ పదం, రాజపదం. జనాన్ని బట్టి, ముఖాలు బట్టి పింఛన్లు తీసేయటం, మీరు ఇలాగ లోన్లు తీసేయటం. మీరు రుణమాఫీ అని ఓడికేసిన నువ్వు రుణమాఫీ 30,000 రూపాయలు వేసినావు. 30 లక్ష రూపాయలు 3 కిస్తీలు వేస్తానన్నావు నువ్వు. 30,000 రూపాయలు వేసి 2-3 కిస్తీ వాడు అమ్మ మొగుడు తీరుతున్నా. ఎందుకంటే వాడు చేతగాడు. మా నాయకుడు రాజశేఖర రెడ్డి గారు మనిషికి 1 లక్ష రూపాయలు తీసేస్తాడు. రాని వాళ్ళకి కూడా 5,000 రిటర్న్ ఇచ్చాడు. ఏది లేని వాళ్ళకి 5,000 రిటర్న్ ఇచ్చాడు మా నాయకుడు. చంద్రబాబు నాయుడు రైతులకు ఓడికిస్తాడు ఆయన 20,000. మేము 1 లక్ష ఇస్తున్నాం. మేము 1 లక్ష రేపు కిస్తీ రేపు వాగ్దానం చేసేది. బ్యాంకులో ఉన్నా లేకపోయినా, అప్పున్నా లేకపోయినా రేపు మేము 1 లక్ష రూపాయలు తీసేస్తున్నాం. మా నాయకుడు రేపు 1 లక్ష ఇస్తాడు. ఆయన ఎక్కడ మీటింగ్లో అంటాడు చూస్తున్నాం. మరి ఏది 14 సంవత్సరాలు వేళ్ళు, 14 సంవత్సరాలు 14 కోపులు కలిపి నువ్వు 14 మందిని నీ ఇష్టం వచ్చిన సాపుకున్నావు, కేసులలో పెట్టిను. నాయకులు 3లో పక్కన నాయకులు మొత్తాన్ని కొట్టిను, నరికిచ్చిను, చేయాల్సినవి నువ్వు చేసిను. ఇక జనం మారమంటే మారరు. నువ్వు మంచి చేస్తే నీ అమ్మడి 10 మంది వస్తాం, చెడ్డ చేస్తే ఒకటి రాడు. ఒకసారి చూస్తాం, 2 మాటలు వస్తాం, 4 మాటలు. 14 సంవత్సరాలు చేసిండు. 4 సంవత్సరాలు మా నాయకుడు వేయలేండు. 40 సంవత్సరాలను తిప్పుతూ 40 వాళ్ళని తిప్పుతుండు. మా నాయకుడు ఏం చేయలేదే. నీ అప్పులు మా నాయకుడు తీర్చండు. మీరు చేసిన అప్పులు మా నాయకుడు తీర్తుండి. అలా మా నాయకుడు తెలంగా అది అడగొచ్చు నువ్వు. మరి ఇప్పుడు అరెస్ట్ తర్వాత ఆయనకి ఏమైనా సానుభూతి వచ్చి నెక్స్ట్ గెలిచే ఛాన్సెస్ ఏమైనా? అంత సీన్ లేదు. ఆయనకి సానుభూతి రాదు, అసలు జరిగే పనే లేదు. ఉట్టి కోత చెప్పుకోవడం అబద్ధాలు. సానుభూతి అనేది జరగదు. అది అంతేనండి, వాళ్ళు చెప్పుకోవడం అబద్ధాలు బాగా చెబుతారు. దానికి జనం నమ్మరు. అది అంతేగాని అది జరిగేది కాదు, పోయేది కాదు. మరి దమ్ముంటే నిరూపించాలి కదా, మేము మీద అక్రమ కేసులు పెట్టడం ఎందుకని చెప్తారు. ఇప్పుడు నిరూపిస్తారు, గ్యారెంటీ నిరూపిస్తారు. అదేం ఆగదు. 25 కేసులు ఉన్నాయి ఆయనకి, నిరూపిస్తారు. ఏది తప్ప దొంగతనం చేసినోడు ఏ రోజు జైలు పోవాల్సిందే, తప్పేదేం లేదు. గ్యారెంటీ జైలు పోవాల్సిందే. నేనైనా నువ్వైనా ఎవరైనా దొంగతనం చేసినోడు జైలు పోవాల్సిందే. మరి ఆయన దొంగతనం చేశారంట. అవును, అప్పుడు స్కీము చేసినగా డెవలప్మెంట్ కేసులో అవి మొత్తం నూకిండు. మన సిబిఐ వాళ్ళే చెప్పారు కదా, వాళ్ళే కదా కేసు. మనం పెట్టాము ఆ కేసులు, వాళ్ళు పెట్టిందేగా, అది తప్పదు. అది ఇంకా మనం పెట్టింది అయితే వాళ్ళు కావాలని పెట్టిండు, కావాలని చేసినట్టు వాళ్ళు తప్పదు. ఆ పాపం
పండింది, నీ 10 ఏళ్ళు సాగింది, ఇంకా పాపం పెరిగింది, ఇంకా తప్పదు జైలు. చంద్రబాబు నాయుడికి జైలు తప్పదు అంతే. మరి సిఐడి పోలీసులు నిన్న కూడా వాళ్ళ ఆఫీస్కి పంపించడం జరిగింది, నోటీసులు పంపించడం జరిగింది, 27 కోట్లు పార్టీ అకౌంట్లోకి వచ్చాయనేసి. అవును, ఏ విధంగా చూడొచ్చు అంటారు? తీసుకురు కాబట్టి వాళ్ళు పంపించారు సిబిఐ వాళ్ళు. దాని గురించి అరెస్ట్ చేస్తారు, జైలు పంపిస్తారు. ఇవన్నీ 30 కేసులు దాకా మొత్తం యాన్సీ బెయిల్ మీద తిరుగుతుండు. ఆయన దమ్మున్న మగోడు యాన్సీ బెయిల్ లేకుండా తిరగచ్చు కదా, ఇవాళ యాన్సీ బెయిలే నడుపుతుండు. అందు కాబట్టి ఏ నాడే బయటికి రాడు, పోవాల్సిందే లోపలికి. అది వాళ్ళు కూడా విమర్శలు చేస్తా ఉన్నారు కదా జగన్మోహన్ రెడ్డి గారిని, చేస్తారు. జైలు మీద వచ్చిన నాయకుడు మమ్మల్ని పాలించేది అనేసి చేసుకొని వాళ్ళు అన్యాయం చేసినప్పుడు అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారిని అన్యాయం పంపించారు ఆ రోజు, ఇలా వాళ్ళు అందుకని అన్యాయం అంటారు. వాళ్ళు చేసిన కాబట్టి పాపాలు వచ్చినాయి. ఓకేనండి, అందుకని ఇప్పుడు కాలువ లేవు కాబట్టి ఈ కాలువ ప్రాజెక్టు పెట్టినందుకు మా సీఎం గారికి మరీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. చంద్రబాబు నాయుడు గెలవలేదు, ఆయన రోగం గెలిచింది. ఆయన బెయిల్ తెచ్చుకునేది రోగం బెయిలేదు. ఎందుకని అలా? ఎందుకంటే లోపల దొంగతనం చేశారు కదా, 370 కోట్లు అవన్నీ డబ్బులు నీకి లోపలేశారు. కాకపోతే నాకు ఆ జబ్బు ఈ జబ్బు అని లేని జబ్బులన్నీ తిరగట్టి నాకు ఆ జబ్బుని చెప్పుకొని కోర్టులో బెయిల్ తెచ్చుకుండు. కానీ వాళ్ళేం గెలవలే, రోగం గెలిచింది. ఆయన మాయరోగాలు ఏమన్నీ పెట్టుకొని ఆ రోగం గెలిచింది కాబట్టి ఆయన ఏం గెలవలేదు. మళ్ళీ న్యాయం గెలిచిందని ఒక పక్క వాళ్ళు చెప్తా ఉన్నారు. అదే న్యాయం గెలబట్టి మాయరోగం గెలిచింది. మళ్ళీ పోతాడు 25వ తారీఖు, మళ్ళీ జైలు పోయే టైం వచ్చింది, తీసిపోతారు. ఆయన శిక్షలు తప్పవు, 10 సంవత్సరాలు గ్యారెంటీకి శిక్ష పడుతుంది దానికి. మరి వ్యవస్థలు మేనేజ్ చేసి కుట్రపూరితంగా మా మీద అరెస్ట్ చేయిస్తాం. వ్యవస్థలు మేనేజ్ చేయాల్సిన అవసరం లేదు మన జగన్మోహన్ రెడ్డి గారు కానీ, మా ప్రభుత్వానికి కానీ, వైఎస్ఆర్ పార్టీకి ఎవరికి లేదు. అతను దొంగోడు కాబట్టి మేనేజ్ చేశారని చెబుతుండు. మేనేజ్ ఎవరు చేయాలా? ఆయన చేసే తప్పులకి జైలు పోవాల్సిందే, జైలు అనుభవించాల్సిందే. మరి ఒక సీనియర్ నాయకుడిని అరెస్ట్ చేయడం చాలా దుర్మార్గం. అలాంటి ఏం లేదు, సీనియర్ అంటే నువ్వు దొంగతనం చేయాలి, ఎందుకు చేయాలి? సీనియర్వే దొంగతనం ఏం చేసావు? దొంగతనం చేయకూడదు కదా. అంటే ముసలి చేయొచ్చా? అంటే వయసులో చేయాలి దొంగతనం? ఆయన కొడుకు పప్పు ఉన్నాడు కదా, మరి ఆయన దొంగతనం చేస్తుండా? ఆయన కొన్ని చేశాడు, ఆయనకు తప్ప కేసులు. కాకపోతే ఈయన దొంగతనం చేశాడు కాబట్టి జైలుకు పోయాడు. మళ్ళీ జైలు పోతాడు, 20వ తారీఖు మళ్ళీ పోతాడు, గ్యారంటీకి పోతాడు. ఇది రాసుకోము పప్పు నాయుడు గారిని. ఆయన ఎర్ర బుక్ తెల్ల బుక్ అంటుండు. ఆయన బుక్ ఆయన మడిచి పెట్టుకున్నాడు, ఏం కాదు ఆ బుక్. మరి లోకేష్ కూడా చెప్తా ఉన్నాడు, అధికారంలోకి వస్తే వీరు అక్రమాలన్నీ బయటకు వెలికి తీస్తాము. ఆయన వచ్చేది లేదు, ఆయన బీకేది లేదు, ఏం రాలేడు. 170 సీట్లు 175 గెలుస్తాం వైఎస్ఆర్ పార్టీ. అలా చెప్పగలుగుతాం. ఆయన వల్ల కాదు, చేయలేరు పరిపాలన. వాళ్ళు దొంగతనమే దోసుకునే సరిపోయింది, వాళ్ళు చేయలేరు, పరిపాలన చేయలేరు. ఇక జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఎంతో అద్భుతంగా ఉంది, మన రాష్ట్రం మొత్తం కలకల్లాడిపోతుంది. ఇవాళ జనం చూడండి ఎంత వస్తారో. అందుకాబట్టి ఇబ్బంది లేదు. మళ్ళీ రాబోయే 24 సంవత్సరంలో జగన్మోహన్ రెడ్డి గారు బ్రహ్మాండ మెజార్టీతో గెలుస్తాడు. గతంలో చెప్పిన ఆయన ప్రమాణాన్ని ఇప్పుడు నెరవేర్చారు, సూపర్ నెరవేర్చింది, ఇబ్బంది లేదు. అమ్మఒడి కానీ, రైతు గ్రూపులు కానీ, లేడీస్ గ్రూపులు కానీ దాని గురించి ఇబ్బంది లేదు, బ్రహ్మాండం చేశారు. దాని గురించి ఆలోచన అవసరం లేదు. మళ్ళీ గెలుస్తూ చేయాలని చేస్తాడు అన్నీ. మరి గతంలో చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు పల్నాడు ప్రాంతము కరువు ప్రాంతంలో ఉండేది. 6 సంవత్సరాలు 7 సంవత్సరాలు కరువులో పీడించిపోయినాం. అసలు పంటల పండ్ల వానలు లేవు, ఇవాళ వర్షాలు పడినాయి. ఈ సంవత్సరం కొంచెం ఏదో ఏలేనో ఏదో అన్నారు, దాని మార్పును వచ్చాయని చెప్పారు. కానీ ఇబ్బంది లేదు, పంటలు బాగానే పడుతున్నాయి. ఆయన వచ్చి వైఎస్ఆర్ వచ్చి పాదే మంచిది. మరి రైతులకు అన్యాయం చేస్తూ ఉన్నాడని అంటా ఉన్నారు. ఇవన్నిటి అబద్ధాలు, చెప్పుకుని తప్పక ఏమి లేదు. అబద్ధాలు చెబుతారు వాళ్ళు, అబద్ధాలు ముందుంటారు. చంద్రబాబు నాయుడు చెప్తా ఉన్నారు రైతులకు 20,000 ఇస్తాను, గిట్టుబాటు ధర కల్పిస్తాననేసి కూడా ఆయన చెప్తా ఉన్నారు. అప్పుడు చేసిండుగా మిరపకాయలకి, ఎప్పుడు 14లోనో 17లోనో కింటా 1200 1300 చేసి ఏం ఆయన చేసేది. ఇక జగన్మోహన్ వచ్చిన కింట 20,000 50,000 పోయింది. ఇంతకంటే కావాల్సింది మనకి రైతుకి. ఆయన వేసిన రోజు 1200 అమ్మి 50 క్వింటాలు గుట్టపోసి ఏడ్చి వచ్చినాం అక్కడ యాడ్లో. అవి రావు, ఆయన వల్ల కాదు, చేయలేడు. ఒకే సామాజిక వర్గానికి చేస్తా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. అన్ని ఎస్సీ బీసీ మైనార్టీ వర్గాల మొత్తానికి సామాజిక మొత్తం చేస్తాడు, ఇబ్బంది లేదు. సాధికార యాత్ర పెట్టిండు, సామాజిక సాధిక యాత్ర బ్రహ్మాండం సాగింది, బస్సు యాత్రలు. దాని గురించి ఇబ్బంది లేదు. రాష్ట్రం మొత్తం సస్యశ్యామలంగా ఉంటుంది. 24లో మళ్ళీ జగనే, జై జగన్. ఓడిపోతాడు 20 ఏళ్ళ మధ్య ఓడిపోతాడు. ఇంతకుముందు దొంగోడుతో గెలిచిన ఆయన 30 ఏళ్ళు 70 ఏళ్ళు దొంగోట్లు ఉండే అటు ఏరియా. ఇవాళ గ్యారెంటీగా 20 ఏళ్ళ ఓటుతో గ్యారెంటీ ఓడిపోతాడు. కంచుకోట కాబట్టి దొంగోడుతో గెలిచిండు. ఇక దొంగోడు తొలగించారు కదా ఆ ఏరియా మొత్తం, అందుకాబట్టి గ్యారెంటీగా ఓడిపోతాడు. మొన్న పోయిన ఎలక్షన్లోనే వెనకబడి ముందుకు వచ్చిండు. లాస్ట్ ఫైనల్లో నేను పోయిన అనుకున్నా,
పప్పు తండ్రి పోయింది అనుకున్నాం. లాస్ట్లో ఏదో 20తో గెలిచిండు. కుట్రపూరితంగానే ఇలాంటి ఓట్లను కూడా దొంగోట్లతో పుట్టిదే వాడు చేసిండ్రు కాబట్టి ఈ విధంగా చదువుతుండ్రు వాళ్ళు. కుట్రపూరితం లేదు, న్యాయంగా చేస్తున్న ఓట్లు మొత్తం తొలగేశారు. కుట్రపూరితం అసలు లేదు. ఇప్పుడు న్యాయంగా జరుగుతుంది న్యాయ పరిపాలన. అది మరి జగన్మోహన్ రెడ్డి ఎందుకు కావాలంటే ఏం చెప్తారు ఒక మాటలో మీరు? మనకి మంచి పరిపాలన చేస్తుండు. మన పిల్లలకి ఆరోగ్యశ్రీ కానివ్వండి మంచిగా బాగా అసలు ఆరోగ్యశ్రీ అనేది రాష్ట్రంలో ప్రథమ స్థానంలో ఉంది. ఆరోగ్యశ్రీ సెకండ్ పాయింట్లో స్కూల్ పిల్లలకి అమ్మఒడి పథకం బాగుంది. తర్వాత రైతులకి అది బాగా ఈ విధంగా అన్నీ చేస్తున్నాం కాబట్టి సూపర్గా ఉంది. ఈరోజు మా వరకపూడి సేవ చేస్తుండో మా పల్నాడు ఏరియా మొత్తం ఒక ఓటు కూడా పోతుంది టీడీపీకి. మొత్తం వైఎస్ఆర్ పార్టీ గెలుస్తుంది. గ్యారెంటీ 170 సీట్లు గెలుస్తాం.